భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వద్దాం. మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. రైతులు ఏమీ లేని చోట ఏదో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తారని మొదట్లో అప్పుడు 2019 అధికారంలోకి రాకముందు చేసిన కామెంట్స్ ఇప్పుడు నేనే కట్టానని చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిందని చెప్పేసి. ఈ భోగాపురం విషయంలో కూడా కూటమి కూడా ఎక్కువ తమని తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి మేమే కట్టాము, చంద్రబాబుని హైప్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా. దీని గురించి చెప్పాలి పర్టికులర్గా అంటే ఏం చెప్తారు? మీరు చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ప్లీజ్ టెల్ మీ. ప్రభుత్వాలు కట్టాయి. చంద్రబాబు నాయుడు గారు కట్టారా, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా? ప్రభుత్వ నిధులతో నిర్మించారనేది నా భావన. అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జేబులో డబ్బులు అయితే కాదండి, ప్రభుత్వం డబ్బుతో ఎయిర్పోర్ట్ అనేది కట్టారు. ఏ కార్యక్రమం జరిగినా ఎవరు జేబులో నుంచి డబ్బులు పెట్టరు. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పెడుతున్నాడు జేబులో డబ్బులు? పోనీ నేను పెడతాను నా జేబులో డబ్బులు? ప్రభుత్వ నిధుల నుంచి. ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం చేసింది భోగాపురం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. భోగాపురం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మార్చారు. ఎర్ర బస్సు కూడా పోదన్నాడు. ఇప్పుడు ఎయిర్ బస్సులో పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సులో వస్తారు. అసలు భోగాపురం మీద ఎన్ని అబద్ధాలు ఆడిందంటే, పక్కనే విశాఖపట్నం ఉంది, 25 మైళ్ళు, 30 కిలోమీటర్లు. ఎందుకు భోగాపురం అని మాట్లాడాడు. విశాఖపట్నంలోనే ఈగలు తోలుకుంటున్నాం, ఇక భోగాపురంలో దోమలు తోలుకోవాలా అని చెప్పి మాట్లాడాడు. కోర్టుకి వెళ్ళి ఆపేస్తానన్నాడు. అసలు పచ్చి అబద్ధాలు ఆడాడు భోగాపురం మీద. మళ్ళీ ఇప్పుడు క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని, ఉత్తరాంధ్ర కళ నెరవేరుతుందని మీకు మాట చెప్తాను. చరిత్రలో ఒక అద్భుతమైన వైభోగం అండి భోగాపురం ఎయిర్పోర్టు. మీకు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే తలదన్నే విధంగా ఉందంట. మీకు మాట తెలుసా? అసలు ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ లేదు సంగతి తెలుసా? విశాఖపట్నం ప్రయాణికుల ఎయిర్పోర్ట్ కాదన్న సంగతి తెలుసా? అది నావికాదళ ఎయిర్పోర్ట్. చాలా మినిమం విమానాలే అవుతాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ వచ్చింది, అది భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్. దాని మూలన విమానాల తయారీ రంగము, అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయి. ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల సంఖ్య పెరుగుతాయి. వాయు మార్గంలో రవాణాలు పెరుగుతాయి. పెట్టుబడిదారులు పరిగెత్తుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర రూపం మారుతుంది. ఈ క్రెడిబిలిటీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే మాట్లాడాను, జిఎంఆర్ సంస్థకి నేనే ఇచ్చాను, ఆ రోజు కాగితాల మీద నేనే సంతకం పెట్టానని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త అబద్ధం. ఇది ఎలా ఉంటే అబద్ధం అంటే 3 రాజధానులు తీసి మావిగాని పెట్టిండు కదా, అదే విధంగా మళ్ళీ అబద్ధాలు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలు వేర్లు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు 1000 అర్థాలు. ఎవడు బొడ్డుకు మసి రాసుకుని కూర్చుండో ప్రతిదానికని సమాధానం చెప్పడానికి. ఆయన పరిపాలన అర్థమవుతూనే ఉంది. కాబట్టి భోగాపురం ఈజ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు.